అండి నమస్తే, నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ని అయితే చూపించబోతున్నాను. మీరు బయటకు వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగుతున్నారా? అయితే ఇప్పుడే స్టాప్ చేసేయండి. నేను చెప్పే ఈ జ్యూస్ని ఇంట్లో ట్రై చేయండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, అలాగే చాలా బాడీ కూలింగ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అదే పుచ్చకాయ జ్యూస్. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ పుచ్చకాయ జ్యూస్ కోసం నేను ఇక్కడ ఈ సైజ్ పుచ్చకాయని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా 2 పార్ట్స్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇందులోంచి నేను ఒక హాఫ్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకొక హాఫ్ పార్ట్ని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. వీటిల్ని శుభ్రంగా తోలు తీసేసి ఇలా నేను వీడియోలో ఇచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ కానీ లేదా బ్లెండర్ కానీ తీసుకొని ఈ పుచ్చకాయ ముక్కలు మొత్తాన్ని కూడా బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయ స్వీట్నెస్ని బట్టి షుగర్ కానీ ఆర్ బెల్లం లేకపోతే పటికి బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగరే యాడ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే 10-15 పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట. కొన్ని వేసేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఐస్ క్యూబ్సే యాడ్ చేసామన్నమాట. సో ఇలా చక్కగా మెత్తగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని బౌల్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం విత్తనాలతో సహా వేసాం కాబట్టి. సో ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న పిప్పి మొత్తం కూడా ఇలా స్ట్రైనర్లో ఉండిపోతుంది. జ్యూస్ అనేది చక్కగా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఒక హాఫ్ లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఒక చిటికెడే వేసుకోండి, ఎక్కువ మాత్రం వేయద్దు. వేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా కలిసే విధంగా కలిపేసుకోండి. అంతేనండి, మన రిఫ్రెషింగ్ పుచ్చకాయ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది. ఈ పుచ్చకాయ జ్యూస్ని ఇంట్లో ట్రై చేయండి. మనం పుదీనా లెమన్ యాడ్ చేసాం కదా, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చల్లగా తాగుతుంటే అసలు ఎంత తాగుతున్నామో కూడా తెలియదు అనమాట. నేను చేసిన క్వాంటిటీ ఇద్దరైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి పెంచుకోండి, ఇంగ్రీడియంట్స్ అనేవి. సో చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో బెస్ట్ రెసిపీ అనమాట. సో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.